నిజంగా నువ్వు అనేదానివి లేకపోతే ఈ కుటుంబం ఎప్పుడో చిన్నాభిన్నం అయిపోయి ఉండేదమ్మా. నువ్వు నా ప్రాణాలు కాపాడినా. బావగారు, ఆ సిల్క్ ఉచ్చుల నుంచి బయటపడ్డానికి కారణం నువ్వే సూర్య. నిజంగా మేమంతా నీకెంతో రుణపడి ఉన్నాం. మీరు కూడా ఏంటన్నయ్య, ఇదంతా నా కుటుంబం, మీరంతా నా వాళ్ళం. ఇది నా బాధ్యత. దానికే నేనేదో ఘనకార్యం చేసినట్టు ఎలా మాట్లాడుతున్నారేంటి? ఒసే సూర్యకాంతం, ఏయ్, నిన్నెవరు రానిచ్చారు? నువ్వు ఇంకా పోలేదా? పోతా. కానీ నేను వెళ్లే ముందు మీ అందరికి ఒక నిజాన్ని చెప్పే పోతా. ఏయ్, పద. ఒక్క నిమిషం సిఐ గారు, నేను మీ నుంచి తప్పించుకుని పారిపోవడానికి రాలేదు. వీళ్ళందరికీ ఒక నిజం చెప్పడానికి వచ్చాను. ఈ సూర్యకాంతం నిజ స్వరూపం వీళ్ళందరి ముందు బయట పెట్టడానికి వచ్చాను. సూర్య గురించి నువ్వు మాకు చెప్పేదేంటమ్మా? హా, అలాగే అనుకోండి. ఈ మోసగతితో మనకు మాట్లాడి తీసుకెళ్ళండి సీఏ గారు. ఓహరి పిచ్చోళ్లారా, మోసం చేసింది నేను కాదు, నాకంటే పెద్ద మోసగత్తె ఈ సూర్యకాంతం. లలిత గారు చనిపోయారని, ఈ లాయర్ గారి చేతులు పోయాయని నన్ను నమ్మించి పిచ్చిదాన్ని చేసిందని మీరందరూ చంకలు గుద్దుకుంటున్నారు. కానీ నాకంటే ముందే మీ అందరినీ పిచ్చిదాన్ని చేసిందని మీకు తెలుసా? ఏ పిచ్చి పిచ్చిగా వాక్కు. ఏ అరుస్తున్నావు? నిజాలు బయట పడిపోతాయనా? ఏంటా నిజాలు? అసలు మీ ఇంటికి నేను ఎలా వచ్చాననుకుంటున్నారు? సూర్య పిలిస్తే వచ్చా. ఆ విషయం మీలో ఎవరికైనా తెలుసా? నేను మీ ఇంట్లోకి రావడం, మీ ఇంట్లో నగలు పోవడం, భాస్కర్ గారి వల్ల నా కడుపు రావడం, ఫోటోలు తీసి నాటకమాడడం, ₹1,00,00,000 ఆధారాలన్నీ మీకిచ్చి వెళ్ళిపోతానని బేరాలు పెట్టడం, ఇదంతా నేను చేసింది కాదు, ఈ సూర్య నాతో చేయించింది. ఏయ్, ఏం వాగుతున్నావు? అసలు సూర్య అంటే ఎవరనుకున్నావు? ఈ ఇంటి కోడలు, ఈ ఇంటిని మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకునే దేవత. కష్టం అనేది మా ఇంటి కాంపౌండ్ కూడా టచ్ చేయకుండా కాపు కాస్తుంది. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చూస్తుంది? నీ మోసాలు బయటపడేసరికి, పోలీసులకు పట్టించేసరికి కొత్త డ్రామా మొదలు పెట్టావా? ఎటూ నేను అరెస్ట్ అయ్యాను. ఇప్పుడు మీ ముందు డ్రామాలాడాల్సిన అవసరం నాకు లేదు. మరి నువ్విప్పుడు మాట్లాడుతుంది అబద్ధం కాదా? నువ్వు చేస్తుంది డ్రామా కదా? అసలు నాకు నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. మీ అందరికీ ఇదే చెప్తున్నాను, నాతో ఈ నాటకం ఆడించింది ఈ సూర్యకాంతమే. ఇదిగో లలిత గారు, మీ తమ్ముడు ఈ సూర్యకాంతం విడిపోయారంట కదా, మీ వల్లే వాళ్ళు దగ్గర కాలేకపోతున్నారంట కదా. అందుకే మిమ్మల్ని అందరినీ టెన్షన్ పెట్టి మిమ్మల్ని వాళ్ల దారికి తెచ్చుకుని మీ ఇష్టంతోనే తను తన భర్తకి దగ్గరవ్వాలని ఈ ప్లాన్ చేసింది. ఈ నాటకంలో నాకు డబ్బులిస్తానని నమ్మించి తీరా మీరంతా తనకి ఫేవర్ అయిన తర్వాత నన్ను కేసులో ఇరికించి బయటికి పంపిస్తుంది. మీకు చెప్పాల్సిందంతా చెప్పాను. ఇంకా మీరు నమ్మకపోతే మీకంటే పిచ్చివాళ్ళెవ్వరూ ఉండరు. చెప్పించాలు, పద. ఉంటానండి. ఏంటి సూర్య చెప్తుంది? వదినా, ఏ
దానికి ఏదో పిచ్చి పెట్టి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది. నువ్వు కూడా అలా అర్థం చేసుకుంటావేంటి? మరి ఈ నాటకం అంతా సూర్య ఆడించిందని ఎలా మాట్లాడుతుంది? అంటే ఇదంతా సూర్య చేసిందని మీరు నమ్ముతున్నారా? అదెవరితో పరాయిదైతే కేవలం డబ్బు కోసమే ఇక్కడికొచ్చి నాటకం ఆడిందా? మన ఇంట్లో పర్సనల్ విషయాలు ఆ సిల్క్కి ఎలా తెలుస్తాయి? వీళ్ళిద్దరూ విడిపోయిన విషయము, వీళ్ళు కలవకపోవడానికి కారణం మనమే అనే విషయము ఇవన్నీ ఎలా తెలుస్తాయి? బావగారు మీరేమైనా చెప్పారా? సిల్క్ వచ్చినప్పటి నుంచి తలకాయ నొప్పులు పెరిగిపోయినాయి. అయినా ఫ్యామిలీ విషయాలు తనతో ఎలా చెప్తాను? అయితే సిల్క్ చెప్పింది నిజమే అవ్వచ్చు కదా. ఆపుతారా అమ్మా, ఆపుతారా? ఎవరు చెప్పారని ఎవరు అనుమానిస్తున్నావు? అదేదో మతిస్థిమితం లేకుండా మాట్లాడితే మీరు మతిపోయి మాట్లాడుతున్నారు. సూర్య ఏంటో మనకు తెలీదా? మీరు నమ్మరు నాన్న. మీ కోడల గురించి ఎవరేం చెప్పినా మీరు నమ్మరు. నిప్పు లేకుండా పొగ రాదు అంటారు. ఈవిడ ప్రమేయం లేకపోతే ఆ సిల్క్ వచ్చి ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకు మాత్రం ఆ సిల్క్ చెప్పిందే నిజం అనిపిస్తుంది. నమ్ముతారో నమ్మరో మీ ఇష్టం. కానీ ఒకటి సూర్య, మాయ చేసి మోసం చేసి మమ్మల్ని మంచి చేసుకోలేవు. చూడమ్మా, వాళ్ళవి చిన్నపిల్లల మనస్తత్వాలు. వాళ్ళ మాటలే పట్టించుకోకు. ఎవరేమనుకున్నా నువ్వేంటో నాకు తెలుసు. నువ్వేం బాధపడొద్దు. మంచికి పోతే చెడెదురైందని ఆ చుప్పనాతి పెట్టిన కష్టం నుంచి అందర్నీ కాపాడితే అదంతా మర్చిపోయి ఆ పిచ్చిదేదో వాగితే దాని మాట నిజమనుకుని నీ మీద నిందలేస్తున్నారేంటమ్మా? అది వాళ్ళకి అలవాటే కదా బామ్మ. ఎప్పుడు వాళ్ళు నన్ను అర్థం చేసుకున్నారని. లలిత వదిన్ని నేను కాపాడాననుకొని అందరూ నన్ను పొగిడారు. నిజానికి ఆ పొగడ్తలు నీకు దక్కాలి. నువ్వే కనుక టైంకి రాకపోయింటే మా పెద్దొద్దిని నేను కాపాడలేకపోయేదాన్ని. థ్యాంక్స్ సావిత్రి. నాకు థ్యాంక్స్ చెప్తావేంటక్క? తోడబుట్టిన అక్క కోసం ఆ మాత్రం చేయలేనా? తోడబుట్టిన అక్క అంటే సావిత్రి నిన్ను అక్క అనుకుంటుంది సూర్య. అవునక్క, ఆ ఉద్దేశంతోనే అన్నాను. అమ్మా సూర్య, మేము కూడా ఇక్కడే ఉండిపోతాం. బామ్మ, ఇక్కడే ఎలా ఉంటాం? మనం ఈ ఇంట్లో ఉండటం ఆడపడుచులకు ఇష్టం లేదు కదా. వాళ్ళకి నేను చెప్తానులే. కాకపోతే మావయ్య గారి కంటపడకుండా మేనేజ్ చేయగలిగితే చాలు. మేనేజ్ చేయడం మనకు వెన్నతో పెట్టిన విద్య కదా. అవును. ఇంతకాలం మీరెక్కడికి వెళ్లారు, ఏం చేశారు? అదంతా ఒక పెద్ద కథలే అక్క. దీనికో మంచి సంబంధం చూసి పెళ్లి చెయ్యాలని ప్లాన్ చేశాను. ఇంతలో మిస్ అయింది. ఏంటి ప్రాబ్లం? వాళ్ళు పెద్ద డకోటా ఫ్యామిలీ అక్క. కానీ ఆ కుర్రాడు మాత్రం మంచోడు. బామ్మా, ఇక టాపిక్ ఆపుతావా? ఎందుకే అంత కోపం? చూడు బామ్మా, సావిత్రి మంచి మనసుకి ఖచ్చితంగా మంచి కుర్రాడే భర్తగా వస్తాడు. నాకిప్పుడు భర్త అవసరం ఏమీ లేదు, కానీ ఇంట్లో ఖాళీగా తింటూ కూర్చోవడం అంటే కష్టంగా ఉందక్క. అంచేత నాకేదైనా పనిప్పిస్తే. పనా? అవునక్క, ఆ పని నీకు సహాయపడేదైతే ఇంకా హ్యాపీ. అయితే పోలీస్ ఇన్ఫార్మర్గా ఉంటావా? ఏమిటి, ఇది పోలీస్ ఇన్ఫార్మరా? బామ్మ, ఏమిటి ఎందుకు నవ్వుతున్నావు? అక్కలేనప్పుడు అక్కలాగా నేను మేనేజ్ చేయలేదా ఏమిటి? కామెడీ చేసావు. అదే చేస్తాను, నీకేమిటి? నువ్వు చెప్పక్క, నేనేం చేయాలి? అవసరం పడినప్పుడు నేను నీకు కేసుల గురించి చెప్తాను. నువ్వక్కడికి వెళ్ళి ఎవరు ఏంటి అనేది ఆ వివరాలన్నీ నాకు చెప్పాలి, చాలు. ఓకే, పదవే బామ్మ. వస్తావమ్మా, పదవి.
ఏంటక్క బ్యాగులు సర్దుకుంటున్నారేంటి? మేము ఇంట్లో నుంచి వెళ్ళిపోతాంరా. ఇప్పుడు ఏమైందక్క? ఏమైందో నీకు తెలీదా? నీ పెళ్ళాం ఏం చేసిందో నీకు తెలీదారా? నీతో కలవడం కోసం, మమ్మల్ని తన కాళ్ళ దగ్గరికి తెచ్చుకోవటం కోసం ఇంత నాటకం ఆడాలా? మనుషుల్ని దగ్గర చేసుకోవాలంటే ప్రేమతో దగ్గరికి తీసుకోవాలిరా. ఇలా మోసాలు చేసి మాయలు చేసి మనుషుల్ని ఇబ్బంది పెట్టి సాధించేదేమీ ఉండదు. అందుకే తనున్న చోట మేముండలేము. అది కాదక్క, మీరు వెళ్ళిపోతే ఎలా? చూడ్రా, సూర్యకాంతాన్ని ఇంట్లోంచి బయటికి పంపించేయి, అప్పుడు మేము ఎక్కడికి వెళ్ళాం. అయితే మీరు ఇక్కడ ఉండాలంటే సూర్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి, అంతే కదా? అంతేరా. అయినా మనం ఒకటి, మధ్యలో అదే భర్తరా. అవునక్క, తను కూడా మీరు అనుకున్నట్టు అనుకుని ఉంటే చాలా బాగుండేది. మనకు కష్టం వచ్చిందంటే పరిగెత్తుకుంటూ రావడం, మనం ఆపదలో ఉన్నామంటే వచ్చి అండగా నిలబడ్డం, ఇవి రెండు తను చేసిన తప్పే. నన్ను ఇంట్లో నుంచి గెంటేసినప్పుడు నేనెందుకు హెల్ప్ చేయాలనుకోకపోవడం తను చేసిన తప్పే. ఏంట్రా, నీ పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నావా? లేదక్క, ఇంతవరకు చేసిన తప్పుని ఇక మీదట చేయకూడదు అనుకుంటున్నాను. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోతే ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు. మీరు ఇబ్బందులు పడ్డం నాకు ఇష్టం ఉండదక్క. కాబట్టి మీరంతా ఇక్కడే ఉండండి. అయితే సూర్యని బయటికి పంపించేస్తావా? లేదక్క, తనతో పాటు నేను ఇల్లు వదిలేసి బయటికి వెళ్ళిపోతాను. తమ్ముడు. అవునక్క, ఇప్పటి వరకు సూర్య ఎప్పుడు మీరు కావాలనే అనుకుంది, మీతో పాటు ఉండాలని అనుకుంది. కానీ మీరు ఎప్పుడు తను ఇక్కడ ఉండాలి అని అనుకోలేదు, తనతో కలిసిపోవాలనుకోలేదు. నాకు తెలిసి ఇక తన మీద కోప్పడడం తప్పు అవుతుంది, మిమ్మల్ని కన్విన్స్ చేయాలి అనుకోవడం తప్పు అవుతుంది. తను తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది పక్కన పెడితే తను నా భార్య. ఇక మీదట తనతో పాటే నేను, తను ఎక్కడుంటే అక్కడే నేను. ఏంటక్క, మనం వెళ్ళిపోతాము అని బెదిరిస్తే సూర్యుని పంపించేస్తాడు అనుకుంటే వాడే సూర్యతో వెళ్ళిపోతాను అంటున్నాడు. అతి అర్థం కావటం లేదే. ఒరే, మేమేదో సూర్య మీద కోపంతో వెళ్ళిపోతున్నాము అనుకుంటున్నావేమో. సూర్య కరెక్ట్ కాదురా. అవునరా చైతు, అంతా తననుకున్నట్టే జరగాలి అనుకుంటుంది. అందరం తన చెప్పు చేతలో ఉండాలనుకుంటుంది. అసలు ఆ సావిత్రి ఎవర్రా? మనం మన అవసరం కోసం తెచ్చిపెట్టుకున్న అమ్మాయి. దాన్నిప్పుడు తన ఇంట్లో ఉండమని చెప్తుంది. సావిత్రిని ఉండమండలం తప్పేంటో నాకు అర్థం కావడం లేదు. తను లేకపోతే నాన్నని దక్కించుకునేవాళ్ళమా? అయినా ఇవన్నీ ఎందుకు? సావిత్రి ఉండడం నచ్చదు, సూర్య ఉండడం నచ్చదు. మేము వెళ్ళిపోతాంలే. చైతు, నువ్వు లేకుండా మేము ఉండలేవురా. సూర్య వెళ్ళిపోతే నేను ఉండలేనక్క. సరేరా, నిన్ను బాధ పెట్టి సాధించేదేముంది? కాకపోతే సూర్య మేం చెప్పినట్టే వినాలి, లేదంటే నీ ఇష్టం. తనెప్పుడు మీ మాట కాదందక్క. సరే, మేం చెప్పినట్టు వినాలి అని నువ్వే తనకు చెప్పు. సరే అక్క, సూర్య ఇక్కడ ఉండడానికి మీరు ఒప్పుకున్నారు, అది చాలు. ఏంటక్క, మన ప్లాన్ రివర్స్ అయిపోయింది. ఏ విషయాన్ని తెగే వరకు లాక్కూడదే. సూర్యకాంతాన్ని ఈ రోజు కాకపోతే ఎప్పుడైనా బయటికి పంపించొచ్చు. ఆ పరిస్థితి వస్తే నాన్నని కాపాడుకోవడం కోసం సావిత్రి అవసరం కాబట్టి తను ఇక్కడ ఉండడమే కరెక్ట్. చూద్దాం, మళ్ళీ ఏదో రూపంలో ఛాన్స్ రాకపోతుందా?
ఆరేమో ఇంటి ముందు ముగ్గు వేయాల్సిందానివి. ఈ శోభన్ బాబు ఇంటి ముందు ముగ్గు వేస్తున్నావు. బామ్మ అయిపోయిన దాని గురించి మాట్లాడుకో. ఏంటే మాట్లాడకు? నువ్వు ఉన్నట్టుండి ఇలా ఎందుకు మారిపోయావో అర్థం కావటం లేదు. నేనేం మారిపోలేదే, నేను నాలాగే ఉండాలి అనుకున్నాను. అయినా మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెను, పెళ్లిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయని నువ్వేగా చెప్పావు. అతగాడికి నాకు రాసి పెట్టలేదు కాబట్టి పెళ్ళవలేదు. అయినా నీ బలవంతం మీద అక్కడి వరకు వెళ్ళాను కానీ అతగాడిని నేనేం ప్రేమించలేదు. అయినా ఇక డిస్కషన్ వదిలేవే. ఎవరే ఆ పర్వతం? ఎవరండి మీరు? అదేమిటమ్మాయి నన్ను పట్టుకుని ఎవరు అని అడుగుతున్నావు? అసలు నువ్వు సూర్యకాంతంవేనా? ఆ డౌట్ మీకెందుకొచ్చింది? ఈ జడేమిటి? పైగా నన్ను పెద్దమ్మ అని పిలిచేదానివి ఇప్పుడు తెలియనట్టు మాట్లాడుతున్నావే. ఏప్రిల్ ఫూల్. ఈ రోజు ఏప్రిల్ ఫూల్ ఏంటండి? అంటే ఏప్రిల్ నెలలో మీరు రాలేదు కదా పెద్దమ్మా, అందుకే ఇప్పుడు చెప్తున్నాము. మరి జడ? నెలలే మారుతున్నాయి, మనుషులు మారరా? అంత పొడుగు జడ బావుందా బావలేదా? బావుంది. మా భాస్కర్ ఉన్నాడా? భాస్కర్ గారా? ఆయన మీకేమవుతారు? ఏమవుతాడా? మళ్ళీ ఏప్రిల్ ఫూల్. ఊరుకోండమ్మా, మాట మాటకి ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ అంటున్నారు. మా అబ్బాయి భాస్కర్ ఉన్నాడా అని అడుగుతున్నాను. ఉండకెక్కడికి పోతాడు? ఇంతకీ సడన్ గా ఇటొచ్చారేంటి పెద్దమ్మా? అదెందుకు అడుగుతావులే తల్లి, నిండా మునిగిపోయాను. మునిగిపోయారా? నువ్వు తప్ప నాకెవ్వరూ సాయం చేయలేదు, అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. అంతగా ఏం మునిగిపోయారు? అసలు మీరెవరు? మా బామ్మ. ఏం లేదు, మా వీధిలో ఒకడు 1,00,000 రూపాయలు కడితే ఒక నెల రోజుల్లో 3 లక్షలు ఇస్తానన్నాడు. అది నమ్మి మీరు 1,00,000 రూపాయలు కట్టారు, వాడు కట్టకుండా పోయాడు. అంతేగా? మీకెలా తెలుసు? ఇలాంటి మోసాలు బయట ఎన్ని జరగడం లేదు. అంటే వీధిలో అందరూ కడుతుంటే నేను కట్టాను. అక్కడ పోలీసులకు చెప్తుంటే పెద్దగా పట్టించుకోవడం లేదు. నువ్వు పెద్ద పోలీస్ ఆఫీసరు కదా, నువ్వు పూనుకుంటే నా డబ్బులు తిరిగొచ్చేస్తాయని వచ్చాను. అవునా? చేస్తానులే పెద్దమ్మా. చేస్తానంటే కాదు, నా 3 లక్షలు ఇప్పిస్తేనే మనశ్శాంతిగా ఉంటానమ్మా. అదేమిటి, కట్టింది 1,00,000 అన్నారుగా? 3 లక్షలు ఇస్తానంటేనే కదా 1,00,000 కట్టాను. సర్లే పెద్దమ్మా, సూర్యకి చెప్పి ఎలాగైనా నీ డబ్బు నీకు ఇప్పిస్తాను. సూర్యకి చెప్పి ఇప్పించేస్తావా? నువ్వే కదా సూర్యవి. అదే సూర్యతో చెప్పావు కదా, ఇక నీ డబ్బులు వచ్చినట్టే. అంతే అంతే. అవునా? సర్లే, మావయ్య లోపల ఉన్నాడా? సరే అమ్మా. పెద్దావిడ ఏదో డబ్బులు పోయాయన్న బాధలో ఉంది కాబట్టి పట్టించుకోలేదు, కానీ లేకపోతే ఖచ్చితంగా దొరికిపోయేవాళ్ళం. తమ్ముడు. అమ్మ లలిత, మీ అత్తయ్య వచ్చిందమ్మా. భాస్కర్, భాస్కర్, మీ అమ్మ వచ్చింది. ఈ ముసలి ఇప్పుడెందుకు వచ్చింది? కోడలు గుర్తొచ్చిందేమో. గుర్తొచ్చి వచ్చిందో, టార్చర్ పెట్టడానికి మనుషులు దొరక్క వచ్చిందో. లలిత అమ్మా, ఏంటిలా వచ్చా? పురే భాస్కర్, ఏంట్రా ఇదంతా? అయ్యయ్యో, ముఖమంతా ఇలా దెబ్బలు తగిలితే
మాట మాత్రమేనా ఫోన్ చేసి చెప్పవా? ఈ అమ్మ ఏమైనా చచ్చిపోయిందనుకున్నావా? నాకు దెబ్బలు తగలటం ఏంటమ్మా? మరి మొహం మీద ఆయింట్మెంట్ రాసుకున్నావు కదా? ఇది ఆయింట్మెంట్ కాదమ్మా, షేవింగ్ క్రీమ్. గడ్డం గీసుకుందాం అనుకున్నాను, ఇంతలో నీ మాటలు విని వచ్చేసాను. ఓహో, షేవింగ్ క్రీమా? అత్తయ్య ఎలా ఉన్నారు? ఏదో ఉన్నానులే అమ్మా. ఇంటికొస్తే పలకరించడమే గాని అత్తయ్య ఎలా ఉన్నావని ఎప్పుడైనా ఫోన్ చేసి అడిగావా? ఎలా ఉన్నారట, ఎలా ఉన్నారు? ఏంటమ్మా, పలకరించకపోతే ఒగ్గోల, పలకరిస్తే ఒగ్గోల. పెద్దమ్మా ఎప్పుడొచ్చారు?